నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఎవరైనా ఇట్లా లివర్ డ్యామేజ్తో వచ్చిన వాళ్ళు ఫస్ట్ అనే ఆన్సర్ ఏంటంటే మీ లివర్ ఎఫెక్ట్ అయిందండి, మీ లివర్ కొంచెం డ్యామేజ్ అయింది అని అంటే వాళ్ళు చెప్పే ఫస్ట్ క్వశ్చన్, నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకు అసలు ఆల్కహాల్ అలవాటే లేదు మేడం, నా లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అని అంటారు. సో మామూలుగా అందరి పర్సెప్షన్ ఏంటి అని అంటే ఓన్లీ ఆల్కహాల్ తాగితేనే లివర్ డ్యామేజ్ అవుతుంది అన్నది చాలామంది జనాల పర్సెప్షన్. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆల్కహాల్ అనేది ఒక కాజ్ మాత్రమే లివర్ డ్యామేజ్కి. అది కాకుండా దెర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ ఫర్ లివర్ డ్యామేజ్. అసలు మోస్ట్ కామన్ ఇండియాలో ఉండేది ఏంటంటే వైరల్ హెపటైటిస్, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి లివర్ డ్యామేజ్ మోస్ట్ కామన్గా కాజ్ చేస్తాయి. దాని తర్వాతనే ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ అనేది చాలా కామన్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని బీట్ చేయాలని ట్రై చేస్తున్న థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏదైతే మెటబాలిక్ కాజెస్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఇంకెక్కువ ఫ్యాటీ లివర్ కాజ్ చేసి లివర్ డ్యామేజ్ని చేయాలి అని చెప్పి చూస్తుంటాయి అన్నమాట. ఇవే కాకుండా కొన్ని జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి లివర్ డ్యామేజ్కి. మనం వింటూ ఉంటాం కదండి, కొంతమంది చిన్న పిల్లలకి అంటే 2 ఏళ్ల బాబుకి లివర్ డ్యామేజ్ అయింది, 3 ఏళ్ల బాబుకి లివర్ డ్యామేజ్ అయింది. సో ఏంటి అని అంటే వాళ్ళకి కొన్ని జెనెటికల్ కండిషన్స్ వల్ల లివర్ డ్యామేజ్ అనేది అవుతుందన్నమాట. సో ఓన్లీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకే లివర్ డ్యామేజ్ అవుతుంది, నాకు అసలు ఆల్కహాల్ అలవాటు లేదు కాబట్టి నాకు లివర్ డ్యామేజే ఉండదు, నేను లివర్ టెస్ట్ చేయించుకోని అవసరం లేదు అన్నది తప్పు అపోహ. సో మీరు ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ మీకు ఏమైనా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, లేకపోతే మీరు లావుగా ఉండడం, ఒబేసిటీగా ఉండడం, ఫ్యామిలీలో ఎవరికైనా ఉండడము లివర్ డిసీజెస్ ఇలాంటి ఏమున్నా కానీ మీకు లివర్ అనేది టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది.